కరెంటు ఛార్జీలు ఎంత పెంచుతారు? యూనిట్కి ఎంతని పెంచుతారా? సీలింగుల మీద పెంచుతారా? ఇప్పటికే మధ్యతరగతి అయితే కరెంటు ఛార్జీలతో కష్టాల పాలయ్యి ఉన్నారు. పేదలకి ఒక బాధగానే ఉంది. ఎగువ మధ్యతరగతి తప్పించి మిగతా వర్గం అంతా తీవ్ర ఆవేదన, ఆగ్రహంతో ఉంది, ఆందోళనతో ఉంది. ఎందుకంటే సంపాదించిన దాంట్లో 3వ వంతు అద్దెకు కట్టుకోవాల్సి వస్తుంది, లేదా కిస్తీలకు కట్టుకోవాల్సి వస్తుంది లోన్ తీసుకుని ఉంటే. అదే ఒక బాధ అనుకుంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి తల్లడిల్లిపోతున్నారు. హాఫ్ అమౌంట్ నిత్యావసర వస్తువులకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు కరెంటు ఛార్జీలు అదనపు భారం. ఇప్పటికే జగన్ హయాంలో భారీగా కరెంటు ఛార్జీలు పెంచారని గొల్లుమంటూ జగన్ ఓటమిలో కరెంటు ఛార్జీలను పట్టించుకోనటువంటి అతని నిర్లక్ష్యం కూడా ఒక కీలకమైన కారణం. నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అనేకసార్లు చెప్పా, ఇది పెద్ద దోపిడీ అన్నటువంటి. తర్వాతన ఇప్పుడు ఈ ప్రభుత్వం జగన్ చేసిన పాపం పేరుతో ఛార్జీలు పెంచడానికి సిద్ధపడుతోంది అన్నటువంటి విషయం ఆంధ్రజ్యోతి వార్తను చూస్తే అర్థమవుతోంది. అదే సమయంలో సాక్షి వార్తను చూస్తే చంద్రబాబు రేట్లు పెంచబోతున్నారు అన్నటువంటి తేలుతోంది. పెంచుతారా లేదా? పెంచితే మాత్రం అదనపు భారం. ఇంతకుముందు చంద్రబాబు టైంలో ఎంత బిల్లు వచ్చింది, జగన్ టైంలో ఎంత బిల్లు వచ్చిందని కంపేర్ చేసుకుని ఆ బిల్లు క్రమక్రమంగా పెరగడంతో విరక్తి చెందిన ప్రజలు జగన్ని గద్దెదించారు. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ తొలి 100 రోజులకే కరెంటు ఛార్జీల పెంపు అడుగులు వేస్తున్నటువంటి వేళ మలి అడుగులు ఎలా ఉంటాయి, తుది అడుగులు ఎలా ఉంటాయి అన్నది అబ్జర్వ్ చేస్తున్నది సమాజం.